హిందుత్వంలో ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటే లేదా ఓ ఇద్దరు చనిపోయి ఉంటే ఓ స్వామీజీ చెప్పిండనో లేకపోతే ఒక గుళ్ళ పడుకుంటే ఆహారం లేకుండా పడుకుంటే మన మోక్షం లభిస్తాయని చెప్పి ఎవరో కొందరు ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇవాళ భారతదేశం అంతా ఏ రకమైనటువంటి ప్రకపంలు ఉండేవి, ప్రపంచమంతా ఎంతమంది మేధావులు, ప్రపంచంలో ఉండబడేటువంటి మేధావులు కూడా హిందూ మతం గురించి మాట్లాడేటోళ్ళు ఇంత మూఢత్వమా, ఇంత మూర్ఖత్వమా, ఇది బ్రాహ్మణిజమనో ఇంకోయిజమనో లేకపోతే అనేక రకాల ఇదాలను పెట్టి ఇలా దేశంలో ప్రపంచంలో హిందుత్వానికి ఒక రకమైనటువంటి బురదల్లేటువంటి ప్రయత్నం జరిగేది కదా. మరి సైంటిఫిక్ గా ఉంటుందని చెప్పి, అభ్యుదయంగా ఉంటుందని చెప్పి దేశంలో మార్పు కోసం ప్రయత్నించేటువంటి సంస్థ అని చెప్పినటువంటి మతం అని చెప్పినటువంటి క్రైస్తవంలో ఇలా 200 మంది చలే వాళ్ళ శవాలు వెలికి తీస్తే అక్కడికి పోయి గుట్టలుగా పడినటువంటి శవాల ఫోటోలు ఇలా మీడియాలో వస్తుంటే కూడా దీనిపైన సోకాళ్ళ సెక్యులరిస్టులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే నాస్తికవాదులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడతామని చెప్పుకునేటువంటి ఏ వ్యక్తి స్పందించకపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గర పోయి మళ్ళీ మీ దగ్గర కృష్ణమూర్తి గారు, మురళీ మనోహర్ గారు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎందుకని చెప్పి ఈ రకమైనటువంటి ఒక భేదభావం ఆ ప్రపంచవ్యాప్తంగానే ఎందుకు కనబడతాం? ఈ సోకాళ్ళు ప్రగతిశీలురు అనే వాళ్ళంతా కూడా, అంటే నాస్తికులంతా ప్రగతిశీలురు అని అనుకుంటారు వాళ్ళు. మేము నాస్తికులం కనుక వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, సో వీఆర్ లిబరల్స్, వీఆర్ ప్రోగ్రెసివ్ అని వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ స్పందనలో ఎంత తేడా ఉంది, ఒకరి పట్ల ఒక మాదిరిగా ఇంకొకరి పట్ల ఒకలాగా ఉండడంలోనే వాళ్ళ సంకుచితత్వం బయట పెట్టుకుంటారు. వాళ్ళు ప్రగతిశీలురు కాదు, సంకుచిత భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. కనుక ఒక్క మతాన్ని టార్గెట్ చేసి మిగతా వాళ్ళు ఏం చేసినా దాన్ని పట్టనట్టు వ్యవహారం ఏదైతే ఉందో, వీళ్ళందరూ కూడా మార్కెట్లో మేధావులు అనేటువంటి ఒక బ్రాండింగ్ చేసుకున్నారు, తర్వాత ప్రగతిశీలురు అనేటువంటి ఒక బ్రాండింగ్ చేసుకున్నారు, అభ్యుదయవాదులు అనేటువంటి బ్రాండింగ్ చేసుకున్నారు. వీళ్ళు అభ్యుదయవాదులు కాదు, ప్రగతిశీలు కాదు, దుర్మార్గులు. అసలు ఈ దుర్మార్గులు నారాయణ గాంధీ జయంతి నాడు కోడి తిన్న నారాయణ కానుంచి మొదలు పెడితే అరగోపాలు, వరవరరావులు వీళ్ళందరూ కూడా దుర్మార్గుల వీళ్ళు. కనుక ఒక నేనేమన్నా మూఢత్వం అనేది ఎక్కడున్నా తప్పే. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా ఆ మూఢత్వము, ఆ గుడ్డి విశ్వాసము, అంధవిశ్వాసంతో బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని. కనుక ఇది ఇలా చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, అలా చేస్తే స్వర్గానికి వెళ్తారని అటువంటి మూఢనమ్మకాలు హిందుత్వంలో కూడా ఉన్నాయి, లేవని ఏం అనడం లేదు, కొంత ఇప్పటికీ ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే ఈ మతాల్లో ఏ మతాల్లో అక్కడ ఈ యొక్క సంస్కరణలు అనేవి విత్ ఇన్ ది కమ్యూనిటీ చేసుకోవాలి. నేను ఉదాహరణకు నేను హిందువును, మీరు ముస్లింలు మీరు ఇట్లా మారండి అని నేనెవరిని చెప్పనీకే. ఎందుకంటే ఇస్లాంను నేను నమ్మని వాడిని, నేను పోయి చెప్తే అది షూట్ కూడా కాదు. అట్లాగే ఒక క్రిస్టియన్ వచ్చి హిందువులు ఇట్లా మారాలి అని బయట ప్రచారం చేస్తుంటారు. ఈ మంకీ గాడ్ అని, ఆ గాడ్ అని, హిందుత్వం పట్ల చాలా వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు. సిగ్గు శరం ఏం లేకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి హిందువులు మారాలి అని చెప్తారు. నేనేమంటున్నా అంటే ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరు చేసే కన్నా ఎవరి మతంలో వాళ్ళు రిఫార్మ్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగింది కనుక మూఢ విశ్వాసాలను తగ్గించుకోవడానికి ఎవరు వాళ్ళు చేయాలి. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ మత విశ్వాసాల పట్ల వాళ్ళు జోక్యం చేసుకొని కామెంట్ చేస్తే మీరు ఏం చేయాలి, బయట పబ్లిక్ డిబేట్ లో అన్ని విశ్వాసాలు ఉన్న అంధత్వాన్ని, మూఢత్వాన్ని మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు. కానీ మీరు మాట్లాడే చాలా నారో మైండెడ్ గా ఒకరిని టార్గెట్ చేసే పద్ధతి బాగాలేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ మధ్య కాలంలో కొత్త అవతారం ఎత్తారు కమ్యూనిస్ట్ అందరు కూడా. ఎందుకంటే హిందుత్వాన్ని విమర్శించడానికి అసలు రావణుడే దేవుడు, లేదా హిరణ్యకశిపుడి దేవుడు, ఇలాంటి పిచ్చి వాదనలు అన్ని చేస్తున్నారు. వాళ్ళు దేవుడు అయినప్పుడు రాముడు ఏంది, రాముడిని విశ్వసిస్తారా, రామాయణాన్ని విశ్వసిస్తారా, హిందుత్వాన్ని మీరు విశ్వసిస్తారా? వీటి పట్ల విశ్వాసం లేనప్పుడు మీరెవరు హిందుత్వంలో ఉన్నటువంటి రావణుని గురించి మాట్లాడడానికి హక్కు లేదు మీకు, రాముని గురించి మాట్లాడడానికి హక్కు లేదు. తప్పో ఒప్పో ఏదన్నా విత్ ఇన్ ది కమ్యూనిటీ వాళ్ళు, విత్ ఇన్ ది ఆర్గనైజేషన్, విత్ ఇన్ ది రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకుంటారు రిఫార్మ్స్. ఇది నా ఉద్దేశం. రిఫార్మ్స్ అనేవి ఏ మతానికి ఆ మతం చేసుకోవాలి. ఇంకా ఇంత డెవలప్డ్ దీంట్లో కూడా ఇంత సైంటిఫిక్ శాస్త్రీయ అభివృద్ధి చెందిన తర్వాత
అంధత్వం నుంచి అన్ని మతాలు కూడా బయటపడాలి, మన ప్రాక్టీసెస్ లో తేడాలు రావాలి, ఇంకా చేతబడులు లేకపోతే ఇలాంటివన్నీ వ్యవహారం నుంచి బయటపడాలి, అన్ని మతాలు కూడా బయటపడాలి. మనిషిని మనిషిగా చూసేటువంటి మతం కదా కావాల్సిందే అని నా అభిప్రాయం.